ఓం శాంతి. ఈరోజు అంతర్యామి అనే అభ్యాసం చేద్దాం. ముందుగా 6 ఏ విధంగా జయించాలి? ఒక వస్త్రాన్ని శుభ్రం చేయడం అంటే దానిలో దాగి ఉన్న మురికిని తొలగించడమే. అంతేగాని ఆ వస్త్రానికి కొత్త మెరుగులు దిద్దడం కాదు. అలాగే మనిషిలో కూడా అనేక మాలిన్యాలు పోగుపడి ఉంటాయి. రాగద్వేషాలు, భయాందోళనలు, అహంకారం, అసహనం, ఈర్ష్య వంటి భావాలు మనసును కలుషితం చేస్తూ ఉంటాయి. అనుకున్న పనులన్నీ జరగకపోవడం, ఆశించిన కోరికలు నెరవేరకపోవడం కూడా మనిషిని నిరాశ నిస్పృహలకు గురిచేస్తూ ఉంటాయి. ప్రజలు వీటిని గుర్తించిన వారికి అవి దోషాలుగా కనిపించవు. ఒకవేళ దోషాలుగా కనిపించినా కూడా వాటిని వదిలిపెట్టడానికి అహం అడ్డు తగులుతుంది. ఈ తరహా జీవన విధానంలో ఆనందం ఎప్పటికీ దొరకదు. కష్టాలకు మూల కారణాలేంటో వెతకాలి. సాధారణంగా ఎవరి కష్టాలకు వారే కారణం అవుతారు. ఇది సత్యం. కానీ ఎదుటివారి వల్లే తమకు కష్టాలు వస్తాయనే తప్పుడు ఆలోచనతో ఉంటారు చాలామంది. ఇలా కాకుండా ఎవరికి వారు ముందు తమలోని లోపాలను తెలుసుకోవాలి. తమ కర్మలను మనస్సాక్షిగా పరిశీలించుకోవాలి. అప్పుడు కష్టాలకు కారణాలు తెలుస్తాయి. వాటిని సరిదిద్దుకునే క్రమంలో ఆనందం చేరువవుతుంది. ప్రతి మనిషిలోనూ 6 శత్రుగుణాలు ఉంటాయి. మొదటిది కామం. అలవికాని కోరికలతో ఉండడం దీని స్వభావం. కామాతురాణం న భయం న లజ్జ అన్నారు. పరువు మర్యాద అన్నీ వదిలేసి ప్రవర్తిస్తారు. రెండోది క్రోధం. నిత్యం కోపంతో రుసరుసలాడుతూ ప్రతిదానికి ఎదుటివారిని దూషించడం దీని లక్షణం. ఇది ఉంటే ప్రేమ, దయ వంటివి ఏ కోశాన కనబడవు. మూడోది లోభం. పిల్లికి కూడా భిక్షం పెట్టని తత్వం ఇది. ఎంత ఉన్నా పక్కవారికి చెయ్యి విదల్చలేని పిసినారి గుణం ఇది. నాలుగోది మోహం. వస్తువాహనాల బంధాల మీద వల్లమాలిన ప్రేమ కలిగి ఉండడం మోహం. ఈ వ్యామోహం సంకుచిత స్వభావానికి దారితీస్తుంది. ఐదోది మదం అంటే గర్వం. డబ్బు ఉందనో, పదవి ఉందనో విపరీతమైన పొగరుతో ప్రవర్తిస్తారు. ఆరోది మాత్సర్యం అంటే ఈర్ష్య. ఇతరుల భాగ్యాన్ని చూసి ఏడవడం. తనకు లేనిది ఇతరులకు ఉందనే కడుపు మంట. ఈ 6 దుర్గుణాలు మనుషులు అందరిలోనూ ఉంటాయి. సంస్కారంతోనూ జ్ఞానంతోనూ వాటిని తొలగించుకోవాలి. దుర్గుణాలు తొలగిపోతేనే సుగుణాలు వచ్చి చేరుతాయి. ఈ సాధనంతా ఒక ఎత్తైతే తనకున్న దాంతోనే తృప్తిగా జీవించడం ఇంకొక ఎత్తు. జీవితం అన్నాక కష్టాలు తప్పవు. వాటిని నివారించుకునే మార్గాన్ని భగవాన్ బుద్ధుడు సూచించాడు. దోషపూరితమైన ఆలోచనలను తొలగించుకోవడమే దానికి నివారణ మార్గం అన్నాడు. అర్షవర్గాలతో పాటు అటువంటి ఆలోచనలే మనిషికి నిజమైన శత్రువులు. వీటిని నిర్మూలించుకుంటే చాలా వరకు కష్టాల కడల నుంచి గట్టెక్కినట్లే. అప్పుడు లోలోన దాగి ఉన్న ఆనందం వెల్లడవుతుంది. అదే జీవిత పరమార్థం అవుతుంది. శివోహం శివోహం శివోహం. ఓం శాంతి.